హాయ్ హలో ఎవ్రీబడి. ముందుగా ఈరోజు హౌస్ ఆఫ్ నింజాస్ అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే 2 రకాలైన నింజా వీరులు ఉంటారు. ఆ నింజా వీరులో ఒకళ్ళు మంచివాళ్ళు, ప్రపంచాన్ని కాపాడదామని చూస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు వచ్చేసి చెడ్డవాళ్ళు, అందరినీ వాళ్ళలా మార్చేసి ఆ ప్రపంచాన్ని వెళ్దామని చూస్తూ ఉంటారు. అయితే ఈ ప్రపంచాన్ని వాళ్ళ నుంచి ఎలా కాపాడారు, అసలు ఈ హీరో ఫ్యామిలీ లెగసీ ఎలా కంటిన్యూ అవుతుంది, ఇంతకీ వాళ్ళు కాపాడారా లేదా అన్నది స్టోరీ. ఫస్ట్ 15 నిమిషాల్లోనే మనము స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్. తన అన్నయ్య తన వల్లే చనిపోయాడు అనుకున్న హీరో గిల్టీ ఫీలింగ్తో 6 సంవత్సరాల నుంచి బతుకుతూ ఉంటాడు. అయితే అసలు వాళ్ళ అన్నయ్య నిజంగా బతికాడా అన్నది సస్పెన్స్ సినిమాలో చూడాలి. మంచి కోసం పోరాడే తన అన్నయ్య చెడ్డ వైపుకి ఎలా మారాడు, వాళ్ళందరికీ లీడర్ ఎలా అయ్యాడు, లీడర్ అయిన తర్వాత అతను ఏం చేశాడు అన్న పాయింట్లో చాలా బాగా తీసుకెళ్ళాడు. ఎమోషన్ ఎక్కడా తగ్గలేదు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి, బాగా ఫన్నీగా అనిపిస్తాయి. ఇంకొచ్చేసి కథలో చిన్నపిల్లడి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది చాలా సూపర్ ఉంటుంది, అది చాలా ఫన్ని జనరేట్ చేస్తుంది. తర్వాత ముసలి అమ్మమ్మ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నింజా ఫైట్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. ఆ మూవ్స్ కానీ ఆ స్టంట్స్ కానీ చాలా కొత్తగా అనిపిస్తాయి, ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసే సినిమాలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ సీక్వెన్సెస్ కానీ చాలా ఎమోషన్ పంపిస్తాయి. హీరోకి తన అన్నయ్యకి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. హీరో ఏమో తనను కొట్టలేడు, ఎందుకంటే బాగా ఎమోషనల్ హీరో, బట్ అన్నయ్య మాత్రం తుక్కురేల కొడుతూ ఉంటాడు. వీటన్నింటి నుంచి అధిగమించి ఎలా బయటపడ్డాడు హీరో, ఎంతకీ వాళ్ళ అన్నయ్యని చంపాడా లేదా అన్నది స్టోరీ. అసలు ఈ వెబ్ సిరీస్ మాత్రం సెకండ్ సీజన్ కూడా మళ్ళీ వస్తుందంట, మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. కానీ సీజన్ మాత్రం సూపర్ ఉంది భయ్యా, ఖచ్చితంగా చూడండి. జపనీస్ సీజన్ అంటే నాకు గుర్తొచ్చేది ఆలిస్ ఇన్ బోర్డర్ల్యాండ్. ఆ సిరీస్ చూసాక పోయా అసలు జపనీస్ వెబ్ సిరీస్ ఏదైనా చూసే అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అలాంటి. మీరు కుదిరితే అది కూడా చూడండి. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఇంగ్లీష్ డబ్బుడ్ వర్షన్ అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా చూడండి. కనీసం ఒకసారి ట్రై చేయొచ్చు, ఎందుకంటే మూవీ లవర్స్ అనే వాళ్ళకి లాంగ్వేజ్ బోర్డర్స్ అసలు ఉండకూడదు, ఎందుకంటే ఏ మూవీ అయినా చూసేయాల్సింది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, బై బాయ్.